హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ పకోడీ అప్పటికప్పుడు ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, మీరు కావాలంటే శనగపిండి ఇంకో స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం, కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఇలా అన్నీ వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే ఒక ఎగ్ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఆయిల్ అనేది వేడవ్వగానే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఒక కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలండి. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి. ఇంతేనండి, అప్పటికప్పుడు వేడివేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.